హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగెంట్ వీడికి గట్స్ ఎక్కువ. 17 ఎపిసోడ్. కౌశల్ రూమ్కి రాగానే బెడ్పై అడ్డదిడ్డంగా పడి ఉన్న అతన్ని చూసి ఉండు నీ సంగతి చెప్తా అనుకుని కాస్త సాంబ్రాణి ఎక్కువగా వేసింది. పొగ రూమంతా అలుముకున్నాక నైస్గా ఎస్కేప్ అయ్యి పూజగదికి వచ్చేసింది హారిక. విండోస్ క్లోజ్ చేసి ఉండటంతో ఏసీ కూడా ఆఫ్లో ఉండిపోయింది. దాంతో అప్పటి వరకు ఎక్కిన మత్తు నెమ్మదిగా దిగుతుండగా ఊపిరి బిగబట్టి గబాలం లేచాడు కౌశల్. రూమ్ అంతా కమ్ముకున్న పొగను చూసి కెవ్వుమన్నాడు. మామ్, మంటలు, పొగ పొగ, మంటలు, ఫైర్ ఫైర్ అంటూ అరుస్తూ పడుతూ లేస్తూ బయటకు పరుగులు తీశాడు. కౌశల్ అరుపులకు అందరూ కంగారుగా పరుగున వచ్చి ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డాడ్, మామ్, మంటలు, పొగ చూడండి, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి త్వరగా అంటూ రొప్పుతూ చెప్పాడు కౌశల్. భారతి తల బాదుకుంటూ వీడికి నిన్న తాగింది ఇంకా దిగినట్లు లేదు, పిచ్చివాగుడు వాగుతున్నాడు అని మనసులోనే తిట్టుకుని, కౌశి, అది ఫైర్ కాదు నాన్న, సాంబ్రాణి ధూపం. నువ్వు నిద్రలో లేవటంతో కన్ఫ్యూజ్ అయ్యావు, సరిగ్గా చూడు అంది నవ్వు మొహంతో. బుర్రగోక్కుంటూ పొగవైపు చూసిన కౌశల్, నిజంగానే సాంబ్రాణి ధూపమా మామ్ అన్నాడు అయోమయంగా. అవును మరిదిగారు అంటూ నవ్వుతూ వచ్చింది హారిక. అంత గాబరా పడిపోయారేంటి? మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. పాపం డిస్టర్బ్ అయింది కాబోలు. కాస్త ఆగి అతన్ని పైనుంచి కిందకి చూసి, అవును, మీరు మీ అన్నయ్యలాగా వర్కౌట్స్ గాని జాగింగ్ లాంటివి ఏమీ చేయరా? బాగా లేట్ నైట్ వచ్చినట్టున్నారు. నిద్ర సరిపోలేదల్లే ఉంది వర్కౌట్స్ చేయటానికి కదా, వెళ్ళి పడుకోండి అంది అమాయకంగా. పెట్టాల్సిన నిప్పు పెట్టింది. ఎలా సన్నాయి నొక్కులు నొక్కుతుందో చూడాలని అనుకుని లోపలే పళ్ళను నూరుకుంది భారతి. విసుగ్గా చూస్తూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కంతలో పొగ పెడితే ఎలకలే వస్తాయని తెలుసు, మత్తులో జోగే మనుషులు కూడా వస్తారని ఇప్పుడే తెలిసింది అంటూ భారతి పక్క నుంచే వెళ్ళిపోయింది హారిక. ఆ మాటలకు భారతి ఒక్కసారిగా బిత్తరపోయింది. ఇంతలో జాగింగ్కి వెళ్ళి తిరిగొచ్చిన ఆర్యన్, మణి, ఏమైంది, అందరూ ఒకే చోట ఉన్నారు అని అడిగాడు. జరిగింది చెప్పింది. అందరూ టెన్షన్గా అతని వైపు చూస్తున్నారు. అతగాడి చూపులు మాత్రం హారికనే స్కాన్ చేస్తున్నాయి. తలస్నానం చేసి టవల్తో చుట్టుకొని ఉంది. పాపిట్లో కుంకుమ, నుదుటిపై కుంకుమ, పూజ చేసినట్టుగా తలపై అక్షతలు. ఆ రూపంలో ఆమె మరింత కొత్త ఆకర్షణతో కనిపించింది. హారికని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. అది గమనించి మనసులో, మేము చూస్తే వామ్మో, ఇవేం చూపులు అనిపిస్తాయి, ఈయన గారు మాత్రం గుడ్లగూబు కళ్ళేసుకొని చూడొచ్చు అనుకుంటున్నారు అనుకుంటూ నడుం తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది హారిక. పెట్టాల్సిన పొగ పెట్టి ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూడమని అన్నాడు ఆర్యన్. చిన్నమ్మ ఏం చేయలేదు బాబు, కౌశల్ బాబే నిద్రలో ఏదో కలకని కంగారు పడ్డారు అని చెప్పి వెళ్ళింది మణి. వాడికి బద్ధకం రోజు రోజుకి ఎక్కువైపోతుంది, ఈ టైం వరకు నిద్రపోవడం ఏంటి విసుక్కుంటూ రూమ్లోకి వెళ్ళాడు ఆర్యన్. కిచెన్లోనికి వెళ్ళమని చిన్నగా అడిగింది. చిన్నమ్మ, నిన్న మీరు ఎందుకు ఆవిడ జోలికి వెళ్ళారు? ఆమెతో శత్రుత్వం ఎందుకు చెప్పండి? అందరూ ఎందుకు అనుకుంటూ పోతే ఆవిడ మరింత గీర దొబ్బుతోంది. అరే, మనం చేసింది ఆవిడ గొప్పలా చెప్పుకొని కులుకుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నా వల్ల కాదు, ఇలాంటి జర్క్స్ ఇస్తే ఎక్స్ట్రాలు చేయడం ఆపుతుంది. మీరు సైలెంట్గా ఉండండి, నేను ఫేస్ చేస్తా, మీరేం టెన్షన్ పడద్దు అంది హారిక నవ్వుతూ. దీనికి భారీ కౌంటర్ వస్తుంది ఆవిడ నుంచి చూడండి అంటూ టిఫిన్ డిషెస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది మణి. సురేంద్ర కిందకి వెళ్లే వరకు వేచి చూసిన భారతి డ్రెస్సింగ్ టేబుల్ మీద వస్తువులన్నింటినీ కోపంగా విసిరికొట్టింది. నాకే డైలాగ్స్ వేస్తుందా? నాతో పిల్లాట్లు ఆడుతుందా? చూస్తా దీని పొగరేంటో. నా ముందే దీని కుప్పుగంతులు వేస్తుంది, చూస్తాను అంటూ కోపంగా బయటకొచ్చింది భారతి. మణి, ప్రసాదం రెడీ అయిందా అంటూ వచ్చింది శాంతమ్మ. ఆ అమ్మగారు, అయిపోయింది, తెస్తున్నా అంటూ మణి కిచెన్లోనికి వెళ్ళింది. భారతి వచ్చి, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దురు, సోను మీ మామ వాళ్ళని పిలువు అంది. ఓకే అత్త అంటూ వెళ్ళింది సోని. సురేంద్ర, పెదబాబు రాలేదేంటి అని అడిగాడు. పెళ్ళాంతో ముచ్చట్లాడుతున్నాడేమో అంది నవ్వు ముఖంతో భారతి. కిచెన్లోనే హారిక ఉందని తెలియని సురేంద్ర ఆశగా అడిగాడు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగుందా? నీ కన్నింగ్ పెళ్ళాం ఆల్రెడీ చిచ్చుపెట్టింది బాబు, ఇంకేం సంసారం అనుకొని పెదబాబు గురించి తెలిసి కూడా మీరు ఎక్కువ ఆశపడుతున్నట్లు లేదు అని కొరకొరా చూస్తూ అంది భారతి. సురేంద్ర తలెత్తి చూసేసరికి భారతి స్మైల్ ఫేస్తో ఉంది. అంటే తన కోపం తెలుసు కదా, అందుకే అన్నాను అంటూ కవర్ చేసుకుంది. కొన్నిసార్లు కోపాన్ని వదులుకోవాలి, అప్పుడే బంధాలు బలపడతాయి, లైఫ్ అందంగా మారుతుంది అన్నాడు సురేంద్ర. అబ్బో, కొడుకు లైఫ్ని చాలా వండర్ఫుల్గా ఊహించుకుంటున్నాడే అనుకుని విషపు నవ్వు నవ్వింది భారతి. హాయ్ మామ్ అంటూ వచ్చాడు ఆర్యన్. హా కన్నా, కమ్ అంటూ చాలా స్వీట్గా పిలిచింది. హాయ్ డాడ్, శ్రావ్య ఏది మామ్ అని అడిగాడు ఆర్యన్.
హాయ్ అన్నయ్య వచ్చేసా అంటూ ఎగురుకుంటూ వచ్చింది శ్రావ్య. రా బంగారం అంటూ తన పక్కన చైర్ ఆఫర్ చేశాడు ఆర్యన్. సురేంద్ర వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూస్తూ కౌశి ఇంకా రెడీ కాలేదా, టైంకి రాడు అంటూ టిఫిన్ తినటంలో నిమగ్నమయ్యాడు. ఈయన వీడి వెంట ఎందుకు పడుతున్నారు అని మనసులోనే గింజుకుంది భారతి. గుడికి పంపాల్సిన ప్రసాదాలను సర్దుతూ వాళ్ళ మాటలపై ఓ చెవి వేసింది హారిక. ఈవిడ యాక్షన్ కింగ్, మనం చాలా కష్టపడాలనుకుని మెయిడ్తో క్యాన్లని కారులో పెట్టించింది. పెదబాబు నేను గుడికి వెళ్ళొస్తాను అంటూ చెప్పి వెళ్ళింది శాంతమ్మ. ఓకే నాని త్వరగా రా అన్నాడు ఆర్యన్. అప్పుడే వచ్చాడు కౌశిల్. రాత్రి తాగిన డ్రింక్ ఎఫెక్ట్తో మొహం బొంగురుగా ఉంది. ఏంటల్లుడు మొహం అలా ఉంది? నోటి దూలతో మాట జారాడు అశోక్. మొహం రుద్దుకుంటూ ఎలా ఉంటుంది, ఇప్పుడే లేచాను కదా అందుకే అన్నాడు కౌశిల్ తడబడుతూ. నైటు పీకల దాకా పీతలా తాగి వస్తే మొహం అలా కాక ఎలా ఉంటుంది అనుకుంటూ వచ్చింది హారిక. హరి నువ్వు కూడా కూర్చోమ్మా అన్నాడు సురేంద్ర. మీరు కానివ్వండి మావయ్య గారు, నేను ఉపవాసం ఈరోజు అంది నవ్వుమొహంతో హారిక. ఆర్యన్ ఉన్నాడని సోనీ పైకి ఏమి అనకుండా లోపల మాత్రం ఇది దీని ఓవర్ యాక్షన్, మావయ్యని బుట్టలో పడేయడానికి ఎన్ని కటింగ్స్ ఇస్తోందో అనుకుంటూ పెదవులు కదుపుతూ సణిగింది. దట్స్ గుడ్ హరి, శుక్రవారం ఫాస్టింగ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మా అమ్మ చెప్తుంది. శ్రావ్య వదినను ఫాలో అవ్వు, మంచి భర్త వస్తాడు అన్నాడు సురేంద్ర. ఎవ్వరూ ఏమీ ఇక రెట్టించకుండా టిఫిన్ చేశారు. కాసేపటికి ఆర్యన్ సురేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆరాంగా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ సోనుకు సైగ చేసింది భారతి. క్రూరంగా నవ్వుతూనే శ్రావ్య మావయ్య చెప్పారు కదా మేడం గారిని ఫాలో అవ్వమని, చేద్దామా అని వంకరగా అడిగింది సోని. నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఒకరిని ఫాలో చేసే కర్మ లేదు అని పొగరగా అంది శ్రావ్య. నేను చేస్తా శ్రావ్య. చెప్పు హారిక, ఏం చేస్తే నీలా బిగ్ షాట్ని ట్రాప్ చేయొచ్చు, ఏం చేస్తే నీలా ఇంకొకరి లైఫ్ని లాక్కోవచ్చు, ఎలా భజన చేస్తే ఇంట్లో పెద్దని మన్ననలు పొందొచ్చు, చెప్పు చెప్పు అంటూ కళ్ళను గిరగిరా తిప్పుతూ అంది సోని. భారతి కాలు మీద కాలేసుకుని ఊపుతూ, ఎలా చెప్తుందే పిచ్చిదానా, మీ బావలాంటి వాడిని లైన్లో పెట్టాలంటే చాలా గ్రౌండ్ వర్క్ కావాలి, అది తన దగ్గర మస్తుగా ఉంది, ఏం హారిక అంది ముక్కును వేలితో వింతగా రాస్తూ. హారిక నవ్వుతూ, ఏంటాంటీ నైట్ అన్నదానికి రివెంజా అంది. నేను రివెంజ్ తీర్చుకునే రేంజ్ నీకు లేదులే అంది భారతి పొగరుగా. ఓ అవునా, మరి మీ రేంజ్ ఏంతో అంటూ వెటకారంగా అడిగింది హారిక. నీలాంటి అనాథ మా కాంపౌండ్లో కూడా అడుగు పెట్టలేదు, అలాంటిది మా అత్తతో నీకు పోటీనా, సిల్లిగా లేదు అంటూ ఎద్దేవా చేసింది సోని. అబ్బో అంత తోపా మీరాంటీ, మరి ముసుగులో గుద్దులాటెందుకు చెప్పండి, మీ మనసులో ఉన్నది కక్కేయండి అంది హారిక ఎక్కడా తగ్గకుండా. భారతి కళ్ళల్లో కోపం కస్సున లేచి మరింత పెరిగింది. హారిక మాత్రం చిరునవ్వుతోనే ఆమెను చూస్తూ నిలబడింది. ఏం చూస్తూనే నీకంత పొగరు అంటూ కోపంగా సోఫాలోంచి స్పీడ్గా లేచింది భారతి. ఓ ఆంటీ కూల్ కూల్, కోపం మనసులోని విచక్షణని నశింపచేస్తుంది, అది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మీరు నవ్వుతారే ఆ ఫేక్ స్మైల్, అదే మీ మొహానికి అందం, ఇలా క్రోధం మీకు అస్సలు సూట్ కాలేదు అంటూ పెదవి విరిచింది హారిక. నాకు నీ బిహేవియర్ నచ్చలేదు అంది భారతి కోపంగా. నాకు మాత్రం మీ నవ్వు నచ్చిందా ఏంటి, చూసి చావడం లేదు, మీరు భరించాలంతే అంది హారిక యాటిట్యూడ్ లుక్తో. అత్త దీనికి గోరోజనం మామూలుగా లేదు అంది సోనీ పళ్ళు నూరుతూ. హలో మేడం, నీకు ఇంకా జ్ఞానదంతం రాలేదు బుజ్జి, అందుకే ఇంకా నా గోరోజనం ఏంటో నీకు తెలియలేదు. తెలుస్తుందిలే, సినిమా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా బోలెడంత ఉంది. డోంట్ వర్రీ, సోనీ బుగ్గలు పట్టుకుని పిండేసింది హారిక. బాగానే ఉంది బలుపు, గుడ్ అంటూ హేళనగా నవ్వి, ఏంటి ఏదేదో వాగుతున్నావు? అవును, నేను ఇతరుల శ్రమ దోచుకునేదాన్నే, ఏం చేస్తావు, ఏం చేయగలవు, ఆర్యన్కి చెప్తావా? నువ్వు చెప్పగానే అతను నమ్ముతాడా? అది జరగాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి అంది పొగరుగా. అయ్యయ్యో అంటూ మూతి సున్నాలా ముడిచి వెక్కిరిస్తూ, అలాంటి తింగర పని నేనెందుకు చేస్తాను చెప్పండి, మీరు నటించడం లేదు కదా, జీవించేస్తున్నారు. అలాంటప్పుడు నేను చెబితే ఆర్యన్ నమ్ముతాడా ఏంటి అంది అదోలా నవ్వుతూ హారిక. మామ్, ఈ లో క్లాస్ లేడీతో ఏంటి ఈ చెత్త డిస్కషన్ చిరాగ్గా అంది శ్రావ్య. ఈవిడ అందంతో భావన పడేద్దామని తెగ పాటలు పడుతోంది. శ్రావ్య, దీని పొజిషన్ ఏంటో చెప్పాలి కదా అంది సోను గీరగా. ఏంటే నీ అత్తలా నా మొగుడిని నీ మొగుడిని చేసుకుందామని అనుకుంటున్నావా? అలా అనిపించినా చంపేస్తా అంది హారిక కోపంగా. ఏయ్ మైండ్ యువర్ వర్డ్స్ అంటూ హారిక వైపు వేలు చూపించింది భారతి. అదే ఆంటీ, మీ పోలికతో వచ్చి మీరు చేసుకున్నారు కదా,
మా అత్తమ్మని అడ్డం తప్పించి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ గొర్రె మొహానికి కూడా అలాంటి ఆలోచనలు ఉంటే ముందే చంపేసుకోమని చెబుతున్నాను. తప్పా? అంది అమాయకమైన మొహంతో హారిక. ఏయ్, ఏం వాగుతున్నావు? భానుని నేను తప్పించడమేంటి? అంది సీరియస్గా భారతి. నాది వాగుడు కాదండి, నిజం. ఆ నిజం నిప్పులా కాలుస్తూ ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని దహించేస్తుంది. గుర్తుపెట్టుకోండి అంటూ అంతే సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది హారిక. ఏంటత్తా అది? అలా మాటలు పేలుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావు అని కోపంగా అంది సోని. నువ్వాగవే పిల్లకాకి, కిచకిచమంటూ సౌండ్ చేయకు. నాకు చిరాకు దొబ్బితే ఫస్ట్ నీకు పగిలిపోతుంది. ముక్కు మొహం ఏకమై ఎవ్వడికి పనికిరాకుండా పోతావు అని కళ్ళెర్రజేసింది హారిక. బావుందే నీ కాన్ఫిడెన్స్, ఐ లైక్ ఇట్ అంటూ నవ్వి, ఇన్నాళ్ళు లైఫ్ బోర్ కొట్టేసింది. నీతో ఆట భలే మజాగా ఉంది. సరే ఆడు, ఎంతవరకు ఆడతావో ఎంతవరకు వెళ్తావో చూద్దాం. అసలైన బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉండగా నువ్వెన్ని పిల్లాటలు ఆడినా నా వెంట్రుక కూడా ఊడదు అంది తన జుట్టును చూపిస్తూ భారతి పొగరుగా. వారెవ్వా, ఏం కాన్ఫిడెంట్, ఏం కాన్ఫిడెంట్! ఇదంతా ఆర్యనికి నీ మీద ఉన్న గుడ్డి నమ్మకమే కదా అంది హారిక. ఎస్, వాడే నా గుప్పెట్లో ఉండగా నీలాంటి వగలాడులు 100 మంది వచ్చినా నాకు పోయేదేం లేదు అంది భారతి నవ్వుతూ. సరే, ఆ నమ్మకమే చంపేస్తా. నీ నిజరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. నాకసలు ఇన్వెస్టిగేషన్ అంటే చాలా ఇష్టం. నీ పాత కొత్త కుట్రలన్నీ బయటికి లాగుతాను. ఇందులో నేను చాలా సఫర్ అవుతా. ఎన్నో నిందలు అవమానాలు ఎదురవుతాయి. ఐ డోంట్ కేర్. సృష్టిలో మలినం లేనిది, కల్మషం అంటున్నది ఒక్క తల్లి ప్రేమే. దాన్ని కూడా మీరు మీ స్వార్థానికి యూజ్ చేసుకున్నారు. మా హోమ్ మదర్ ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎందరో అనాథలకు ఎలాంటి స్వార్థం లేకుండా తన ప్రేమను పంచుతుంది. మీరు మాత్రం మీ కన్న బిడ్డలకే మీ ప్రేమను పంచలేకపోతున్నారు. ఇట్స్ ఎ షేమ్. ఈ పిచ్చిది మీ ప్రేమ కోసం అరులు చేస్తుంటే అంటూ శ్రావ్య వైపు చూపించి, తల్లి ఉండి కూడా తను లేక నేను ఇద్దరం అనాథలమే అనిపించింది. మా మదర్ ఆకాశమంత ఎత్తులో ఉంది. ఇన్ని కోట్లు ఉండి మీరు గడ్డిపోచ కంటే హీనంగా బతుకుతున్నారు. ఏం చేసుకుంటారు ఈ కోట్లు? చచ్చాక మీ మీద వేసుకుని తగలబెట్టుకుంటారా? ఒక్క రూపాయి కాయిన్ కూడా చేత్తో పట్టుకుని తీసుకుని వెళ్ళలేరు. ఆర్యన్ని ఈ అబద్ధపు ప్రేమలో ఉండనివ్వను. అది తల్లి ప్రేమ కాదు, కాలకోట విషం అని అతనికి చూపిస్తాను. కాసుకోండి, నన్ను ఎలా ఎదుర్కొంటారో చూస్తా అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోయి ఆగి సోనీ వైపు తిరిగింది. ఏయ్ చిట్టెలుక, నా భర్తపై నీ నీడ పడినా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చంపేస్తాను. మైండ్ ఇట్ అంటూ విపరీతమైన కోపం కళ్ళలో డెడ్లీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హారిక. హారిక వెళ్ళిపోగానే నీరసం ఆవహించినట్టుగా సోఫాలో కూలబడింది భారతి. అత్తా, ఏమైంది అంటూ కంగారుగా అడిగింది సోని. పెళ్ళయి వచ్చిన రోజున బేలగా ఏడుస్తూ నన్ను పంపించేయండి అని వేడుకున్న హారిక దీనమైన ముఖం భారతి కళ్ళ ముందు మెదిలింది. వెంటనే తల విదిలించి, అంతలోనే ఇంత మార్పా? అప్పుడంత బేలగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎంత గట్టిగా మాట్లాడింది? ఈ ధైర్యం, ఈ తెగువ ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి? నా గురించి ఇంత కరెక్ట్గా చెబుతుందంటే ఇది చాలా ముదురు సరుకు. ఇన్ని విషయాలు దీనికి ఎలా తెలుసు? ఎవరో ఇంట్లో విషయాలన్నీ దీనికి చెప్పారు. ఎవరు? మణినా? నోనో, మణికి అంత సాహసం లేదు. ఇక పెద్దావిడ? ఎస్, ఆవిడే ఏదో ఉప్పు అందించింది దీనికి. ఆవిడ సపోర్ట్తోనే ఇదిలా రెచ్చిపోతుంది. చూస్తాను దీని ఎగురుబాటు ఎన్నాళ్ళో అంటూ పళ్ళు నూరుకుంటూ అక్కడే కూర్చుంది భారతి. అత్త, దాని మాటలు పట్టించుకోకు. దాని లైఫ్ ఎండింగ్ చాలా దగ్గరలో ఉందని దానికి తెలియక అలా ఎగిరి పడుతోంది. నీకు తెలుసు కదా, నువ్వెందుకు వర్రీ అవుతున్నావు అంది సోని. మామ్, మీరేం చేస్తున్నారు? హారిక లైఫ్ ఎండ్ అవడం ఏంటి? నువ్వేం చేస్తున్నావో అన్నయ్యకి తెలిస్తే అస్సలు నచ్చదు. తనకి కోపం తెప్పించుకు అంది శ్రావ్య సీరియస్గా. ఏయ్, అవతలికి పో, నీ లెక్చర్తో నా బ్రెయిన్ తినకు అంటూ అరిచింది భారతి. హారికకి పొగరుండొచ్చు మామ్, కానీ తను చెప్పింది నిజాలే. నీకు బిడ్డల్ని ప్రేమించడం రాదు, ఛీ అంటూ ఈసడించుకుంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య. కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయింది భారతి. ఆహా అత్తమ్మ, మన మీద గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకుంది, అది చాలు. ఇక మన ఎంజాయ్మెంట్కి ఏం డోకా లేదు. శ్రావ్య కూడా వట్టి ఎమోషనల్ ఫూల్ అనుకుంటూ బిందాస్గా సోఫాలో పడుకుని ఇంటర్నెట్ ప్రపంచంలో ఈదులాడటం మొదలుపెట్టింది సోను. మరోవైపు రూంలోనికి వెళ్ళిన హారిక, ఉఫ్ దేవుడా, ఆవేశంలో భారీ డైలాగ్స్ అయితే బాగానే కొట్టాను. ఒసై హరి, నీకు డైలాగ్స్ వేయడం కూడా వచ్చేసిందే, గుడ్, నువ్వు తోపే అనుకుంటూ తన భుజం తానే తట్టుకొని ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అవుతూ, అవును, ఆవిడ్ని కెలికేసి వచ్చాను. ఇప్పుడు బగబగా మండిపోతూ ఉంటుంది. ఆ మంట ఆవిడ్నే కాల్చేస్తే ఓకే, కానీ కొంప తగలబెడితే అని ఒక్క క్షణం ఆలోచించి, అంత లేదు,
ఒకవేళ చచ్చినా ప్రేతాత్మలా మారి కొంప చుట్టూ చక్కర్లు కొడితే మామూలు ఖతర్నాక్ కాదు కదా ఆవిడ అంటూ తనలో తానే భయపడుతూ మళ్ళీ నవ్వుకుంది. అంతలోనే హారిక ఆలోచన మరోవైపుకి మళ్ళింది. ఆర్యన్కి నా మీద ఇంత నెగిటివ్ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది? ముందు అది తెలుసుకోవాలి. ఆర్యన్ నుంచి ఆవిడికి కొంచెం వ్యతిరేకత వచ్చినా చాలు, మనకి ఫుల్ ఎనర్జీ వచ్చినట్టే అనుకుంటూ అటూ ఇటూ తిరిగింది. ఏదో ఆలోచన తట్టగానే ఒక్కసారిగా ఆగిపోయి, ఎస్, ఇదే కరెక్ట్, ఆర్యన్ కాస్కో, వస్తున్నా అంటూ కొంటిగా నవ్వుకుంది హారిక. అంతలో మణి పాల గ్లాస్తో వచ్చి, చిన్నమ్మా, ఇవిగో పాలు తాగమ్మా, బానమ్మ ఉపవాసం రోజున పాలు తాగేది అని చెప్పి ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి, నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.